119 పేజీలో ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ది రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x minus 1/x is equal to 3, x not equal to 0 by using the method of completing square. సో ఈ యొక్క క్వశ్చన్ని మనం కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో దీన్ని ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి, కానీ ఎక్స్ ఇక్కడ 0 కానటువంటి వాల్యూని కనుక్కోవాలి ఇక్కడ. ఓకేనా? సో సరిపోయి మనం చేస్తుంది ఏంటిది, కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ అప్లై చేస్తున్నాం. కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎంతది, ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మార్చడానికి మనకి ఏం చేయాలి, ఇది ఎక్స్ మైనస్ 1/x ఉంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మార్చాలి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ 0 ఫామ్లో ఉండాలి కాబట్టి అలా లేదు ఇది. సో దేర్ఫోర్ మనం ఈ యొక్క 1/x ఎక్స్తో మనం ఇటువైపులో మనం ప్రోడక్ట్ చేయడం ద్వారా దీన్ని x² మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ x - 1/x ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి ఎక్స్తోని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లయింగ్ బై x ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై చేయని ఎంత వస్తుంది, ఇది x × x - 1/x × x 3 × x. x × x x క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇది ఉంటుంది కదా, అప్పుడు ఎంత, x × x x² - 1 3x. x² - 3x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అప్లై చేస్తే x² యొక్క కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. సో దేర్ఫోర్ x² - 3x ఈజ్ ఈక్వల్ టు +1 -1 ఈజ్ ఈక్వల్ అవుతుంది, +1 అవుతుంది. సో x² మెథడ్లో, స్క్వేరింగ్ మెథడ్లో a² - 2ab ఫార్మ్, అంటే సెకండ్ టర్మ్ a² అంటే x² కోఎఫిషియంట్ 1 ఉంది, సెకండ్ టర్మ్ మనకి ఇక్కడ 2 ఉండాలి. సో దీన్ని 3ని 2 చేద్దాం. x² - 2 ఇంటూ ఇక్కడ 3 రావాలంటే 3/2 ఆప్షన్ పెట్టినది, 2 క్యాన్సిల్ అయితే 3 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది 2ab అంటే b వాల్యూ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది, సో దేర్ఫోర్ యాడింగ్ b² ఈజ్ ఈక్వల్ 3/2 whole square on both sides. x² - 2x into 3/2 plus 3/2 whole square is equal to 1 plus 3/2 whole square. a² - 2ab plus b² is equal to a plus b whole square ఫార్ములా రాసినట్లయితే మైనస్ కదా, a - b whole square ఫార్ములా రాసినట్లయితే a అంటే x, b అంటే 3/2. సో దేర్ఫోర్ x - 3/2 whole square is equal to 1 plus 3/2 whole square అంటే 9/4. ఎంత, దీనికి ఎల్సిఎం ఎంత, 4 plus 9/4. x - 3/2 whole square ఎంత, ఇది 13/4. సో దేర్ఫోర్ x - 3/2 is equal to plus or minus root 13/4. x is equal to 3/2 plus or minus root 13.